లేదు కదా బాబు. అమ్మ ఊళ్ళకనే వచ్చిందిరా ఏడున్నదో మరి బండికి టైం కాబట్టి కలిసే లేకుంటే లేదు తీయరా. అమ్మ కూడా కలిసి అయిపోగాను. అయ్యో ఆకుంటూనే పోతాను లేదా బుత్తసేపు ఆగితే అయిపోవు కదా నేను వచ్చేదాకా. అరే ఎడిపోతాడే నానే బండికి టైం కాబట్టి లేట్ అవుతుంది కానీ. ఇగో లింగరావు తాత పైసలు ఇస్తానంటే వచ్చిన ఆయన బాయికాడు పోయి వచ్చేదాకా కూర్చున్నాడా. సరే పోతాను మరి. తిన్నవారా నువ్వేమన్నా? ఏడనే ఏం కదా. ఇగో నీకోసం అని కోడిగుడ్లు పట్టుకొస్తాను, నువ్వు తిన్నవా లేదా? ఏం కదమ్మా. ఆడ తినిపిస్తా తీయే. సరే తినబెట్టు, మరి వాడు ఆకలికి ఆగడు. పైలేవురా అమ్మ పోయేస్తానే. పోయిరా మరి. ఇగో ఏదో మంచి కంపెనీ అయ్యేపటికే బాబు తోలుతాడు కానీ పైలం జాగ్రత్త. ఆ నౌకరు లేకున్నా మంచిదే కానీ మరి నువ్వు ఇంటికి అన్నారా, మన పని మనం చేసుకున్నా బతుకుతాం రా కొడుక. లేదమ్మా ఈసారి మంచి కంపెనీ అది. నువ్వు ఆడికి పోయి మళ్ళీ అప్పులు చేసి అయ్యో మా బాబుకి ఇట్లా చెప్పిండా నేను చేయకుంటే ఎట్లా నువ్వు అప్పులు చేసి నువ్వు అది చేసినావు అనుకో, మళ్ళీ నువ్వు తిప్పల పడ్డావు అనుకో, ఇక బాబు చూసినావు కదా ఎంత బాధపడ్డాడో. నువ్వు బాధపడకు, మమ్మల్ని బాధ పెట్టవురా కొడుక. లేదమ్మా ఈసారి అట్లా ఏం చేయనే. మంచి జాబ్ అది, మంచి కంపెనీ. బాబుకు కూడా చెప్పిన నేను సరే ఎట్లా ఆగు నేను జాబ్ కొట్టుకుంటా, ఈ ఒక్కసారి నన్ను నమ్మమ్మ. సరే రే కొడుక. ఇక ఈ 1000 రూపాయల దగ్గర వద్దే, నాకు మీ దగ్గర ఉంచుకోరే. ఉండనిరా బాబు ఇద్దరిది. ఇగో హైదరాబాద్ అంటే ఇంక ఉండాలి పైసలు ఉండని పైలం. సరే ఏమన్నా తినబెట్టయ్యా. ఇక బాబా పొల్లగాడు చూస్తాను. సరేనయ్యా. అమ్మ జాగ్రత్త. పైలం ఇక పైసలు తినబెట్టుకో పైలం. సరే అరే ట్రైన్ వస్తాను కదా బాబు. అదేనే అదేనే. వస్తున్నారు. ఇంకో 10 నిమిషాలు అయితే కావచ్చు బాబు. ట్రైన్ వేస్తారుగా కూర్చుందా. ఈ టైంకే రావాలని. రైలు బండి రా, మనం రమ్మన్నప్పుడు వస్తుందిరా. ఇగో పైసలు ఉంచుకో 1000 రూపాయలు. అమ్మిచ్చింది కదా బాబు, సరిపోతాయి బాబు. మళ్ళీ వచ్చడే కదా. అరే ఉంచుకోరా, ఉండని పోయే దూరం. మళ్ళీ మన దగ్గర నేను అప్పు చేస్తావురా. సరే బాబు. చూసినావారా శ్రీకాంత్, మీ అమ్మ నువ్వు హైదరాబాద్ పోతున్నావు అని తెలియంగానే దానికి కూల పైసలు అట్టుకొచ్చి ఇచ్చింది నీకు. 1000 రూపాయలు అంటే అది ఎన్ని రోజులు కట్టని చేయాలి ఇరికేనారా? 3 రోజులు కట్టని చేస్తే వస్తాయిరా. పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల దాకా వస్తే 300 వస్తాయిరా. ఎన్ని రోజులు కష్టం చేస్తే తీరాలరా నువ్వు చేసిన అప్పు మాకు. నువ్వు అది బాధపడకే బాబు. నీ తెలివికి నీకు ఎప్పుడో నౌకరు వస్తుంది అనుకున్నారా? నువ్వు చదువుకునే రోజులల్లో మీ సార్లు నీ చదువు చూసి సంబరపడితే నాకు మస్తు సంబరం అయ్యేదిరా. రత్నాకర్ నీ కొడుకు ఏం చదువుతాడే అంటే నీ నాకు మస్తు సంబరం అయ్యేదిరా. నువ్వు ఎంతో పెద్ద ప్రయోజకుని అవుతావు అనుకున్నారా కొడుక, కానీ ఇంత ప్రయోజకుని అవుతావని మాత్రం నేను కలలో కూడా అనుకోలేదురా. బాబు నాకు కూడా చిన్న చిన్న జాబులు వచ్చినాయి, కానీ చేస్తే మంచి జాబ్ చేద్దామని ఆయన బాబు. ఒక్కటైతే చెప్తావు బాబు, ఇప్పటి నుంచి నేను అప్పు చేసిన తప్పు చేసిన నా ముఖం అయితే నీకు చూపే బాబు. నన్ను ఒక్కసారి నమ్ము బాబు. ఏమోరా శ్రీకాంత్, నువ్వేది చెప్తే అది నమ్ముకుంటానే. అయితే నాకు ఆ చదువు రాదు. నువ్వు చంపినా నువ్వే కొడుక, సాధినా నువ్వేరా మమ్మల. నా బాధ అంటే ఒక్కటే కొడుక, నా కొడుకు నా లెక్క గొడ్డు కట్టని చేయొద్దనేరా నా తిప్పలంతా. నలుగుట్లా నా కొడుకు తెల్లగా బతకాలి, మంచిగా ఉండాలని నాకు ఉండదారా కోరిక? దండం పెడతారా, నువ్వు మంచిగా ఉండాలిరా. పోయిన కాడ చూసుకుంటా ఖర్చు పెట్టు, నౌకరి మంచిది ఎంకలాడుకో బిడ్డ. అదే పని బాబు. ఇక మా కట్ట మీద మేము పడతాం రా. నాకు శాతం అయినది చెప్పి పని చేస్తూనే ఉంటాను అమ్మ. నేను మా బాధలేమో మేము పడతాం తీ బిడ్డ. ఏం చేద్దాం రా, మనకు దేవుడు ఎట్లా రాసి పెట్టింటే అట్లయితుంది కొడుక. కానీ చూసి చేయాలిరా, ఏది చేసినా కానీ. నేను మంచి చేస్తానా చెడు చేస్తానని చూసుకో బిడ్డ జరా. ఇంకా ఇప్పుడు కూడా నేను మారపోదు ఎట్లా బాబు. అవో బండి ఎత్తాను పో బిడ్డ. ఓయా వెనకడి జర దండం పెడతారా, మంచిగా ఉండరా. నేను చూసుకుంటా బాబు. నువ్వు నౌకరి చేస్తున్నావు నాకు ఎంత విలువ ఉంటుందిరా. నా కొడుకు నౌకరి వచ్చిందని గుండె ధైర్యం ఉంటుందిరా నాకు. నేనే పని అయినా ముందు అడిగేసి చేస్తా. నేను చేస్తా బాబు, ఖచ్చితంగా జాబ్ చూసుకుంటుంది. ఇంకా మీ బాధలు ఇంకా మిమ్మల్ని బాధ పెట్టలేము బాబు. సరే కొడుక, అన్ని మనసులో పెట్టుకోకు. పోయా ఆ నెంబర్లన్నీ బాబాయ్కి ఇచ్చినవారు అప్పులు కట్టేటోళ్ళే. చెప్పిన బాబు, అన్ని ఎవరెవరికి ఎంత అన్ని చెప్పిన నంబర్లు అన్ని ఇచ్చిన. నేను మళ్ళా చెప్తాను శ్రీకాంత్, దండం పెడతారా. నువ్వు మంచిగా ఉండాలిరా.
నువ్వు మంచిగా ఉండి నాకు మంచి పేరు తెరక అంతే. నేను ఏం కోరుకుంటలేనురా కొడుక నీ దగ్గర నుంచి. నువ్వు చల్లగా బతుకుతే నాకు అంతే చాలరా. అక్క పెళ్ళి ఈ పనులు అన్నీ నేను చూసుకుంటారా. నువ్వు మంచి నౌకరు సంపాదించి నువ్వు మంచి ప్రయోజకులు అయితే నాకు విలువ ఉంటుందిరా ఊళ్ళే. అగో నమస్తే అమ్మా. నమస్తే. అంత మంచిగానమ్మా? అంత మంచిగా. మంచిలే మా మామకు పొలం గిట్లా కోసిల్లా అని? పొలం కోసినాం, వాటికి కూడా అమ్ముడు అన్నీ అయిపోయినాయి. ఈ కోలే బిడ్డ పెళ్ళికి వచ్చిందా వీడికి? లగ్గం అయిందా? లగ్గం అయింది, అన్నం తినే వచ్చిన వీడికి. నేను కూడా పోవాలేమో వాడికి. తమ్ముని బండి ఎక్కించిన ఇక భోజనం చేసేస్తా పెళ్లికి. అంత మంచిగా? మీరంతా మంచిగా? ఊళ్ళో అంతా మంచిగానేమో? ఊళ్ళో అంతా మంచిగా. ఎన్ని రోజులకి వచ్చినామో? పెళ్ళి చూసుకొని కలిసిపోదామని ఇక్కడ కలిసినట్టు ఉంటుందని వచ్చిన. అదే పనుల దినం కాదురా, ఏడ తింటారా వీళ్ళు వాళ్ళు వస్తారు ఇంటికి అని అందుకొనకే రాలేకపోయినా. అట్లా ఎందుకురా, మొన్న అటు మొగన పోతే బావను చెల్లె ఇద్దరు కలిసిండు. కలిసి మాట్లాడి నాతో నేను ఆడికి పోతాను రా అంటే ఇట్లా పెళ్ళి ఉన్నది అది కాక పోయేస్తానంటే మతలా కూడా చెప్పింది నాకు. పెళ్లి మతలో చెప్పింది. మీరు మాట్లాడుకున్నారు. ఆ పెళ్లి ఖాయం అంటే ఖాయం అనుకున్నామా. ఈ ఒక కట్న కానుకలు ఒక్కటే మాట్లాడేది ఉన్నది మా. ఇక అది ఏమంటాడు మరి మా బావ? కట్నం ఏమంటాడంటే 20 గుంటల భూమి 30 లక్షలు 20 తులాల బంగారం పెట్టమంటాను. అరే అడుగుతా, అడగరా అడిగేటోళ్ళు సీతక్క పట్టుకునే చేసుకుంటా కానీ వాళ్ళు ఉంటారా? ఇయ్యాలి మరి. గంత అంటారంటే ఇయ్యద్దా? ఎవరికి ఇస్తారా మీరు? మరి ఇయ్యద్దా? ఇయ్యాలి, ఇస్తేనే మంచిగా గొప్ప. మా సంసారం గురించి అయితే నీకు ఎరికే. అదే ఎరికే. 30 లక్షల రూపాయలు 20 తులాల బంగారం 20 గుంటల భూమి అంటే నాతో అవుతుందమ్మా. నాకు నా బిడ్డకే కానీ ఇవ్వకపోతే ఎట్లుంటుందిరా? నాదాని కదా వాళ్ళకి నౌకరు చేస్తాడు, వాళ్ళకు 10 ఎకరాల భూమి ఉన్నది. కథా కార్ఖానా అడగరా అడిగేటోళ్ళు. గంత నేను దూతానమ్మా. మొదలు అడిగేకాడికి అడిగినరా మళ్ళీ ఒక మాట అన్నారు. ఏంది? ఇప్పుడు నా బయట నా కొడుకు 50-60 లక్షలు కట్నం ఇస్తానన్నా కూడా నేను చేసుకోకుండా మనోళ్ళు మేనోళ్ళు మంచోళ్ళని నేను మళ్ళా చేసుకుంటానని అన్నారు ఒక మాట. అంటాడు మా బావ గట్లనే. అడిగే కాడికి అడుగుతాడు, మళ్ళీ ఏం తెలియనట్టే ఉంటాడు. అయినా నా స్తోమత తగ్గట్టు నా బిడ్డ మంచిగా బతకాలని నాకు ఉండదా? ఉంటుంది, పెట్టాలి. నా బిడ్డకి ఏం పెట్టాలో అవన్నీ పెడతా. నా బిడ్డ సుఖంగా ఉంటేనే నేను మంచిగా ఉంటా. కాదు 15 లక్షల రూపాయలు ఇస్తా, 10 తులాల బంగారం పెడతా, 20 గుంటల భూమి ఇస్తా. ఏమంటావా? సరే అంతే. ఇక నేను పెట్టిపోతల కాడ బండి పెట్టుడే, చైన్ పెట్టుడే, రింగ్ పెట్టుడే, ఇవన్నీ కనిపించాలి పెళ్ళిళ్ళు. అన్ని కనిపిస్తాయి. సరే ఏమంటావా? సరేనే అంతే. అన్యాసం పెడతాం ఎట్లాగా అడిగేటి కాదు, మనం పెట్టేటి అవి లెక్కేనా. పోయిన కాడ నా బిడ్డ మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలనే కోరుకుంటామా నేను కూడా. మంచి రోజు చూసుకొని మీరు ఫోన్ చేస్తే అత్త ఓ తువాలు కప్పి వరపూజ చేసేస్తా. ఇక అంతా పెళ్లిళ్ళనే పెట్టుకుందామ్మా. ఇటు పూల పనులు గీల పనులు అన్ని. ఇక మళ్ళా ఖర్చద్దు, ఇమ్మడి ఖర్చద్దు, తిరుగుడద్దు. బంగారం అయితే ఎక్కువ పెట్టుకుందాం అయ్యా, కట్నం అయితే తక్కువ ఇద్దాం. అలా పెడితే అంతే రాదు. సరే నీ సంగతి. తాత బాబుకు అమ్మకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పిన. అంతేనా? మీకైతే ఇష్టమేనా? ఇష్టమేంటి? ఇష్టాలు అనుకున్నారు మా. ఇష్టం అనుకున్నా కూడా ఇది లాస్ట్ ఫైనల్ కదా. ఇప్పుడు అడుగు మంచిగానే అడుగు. అంతా కట్నం అవన్నీ బాబుని మీరు చూసుకోరు కదా. నీకైతే ఓకే కదా? ఓ బిడ్డ రేపు మంచిగా చెడవు. నీకు నా బిల్డే చెప్పే తల్లి. మా బాబు చేయబట్టి చేసుకున్నా, మా అమ్మ చేయబట్టి చేసుకున్నా అని మమ్మల్ని బదనం చేయాలి. అదేం లేదు బాబు, నాకు ఇష్టం. ఇవాళ రేపు మీ ఇష్టాలే నడుస్తాను ఎక్కడ కానీ. మీకు ఓకే అయితే వాళ్ళు అడిగి వాళ్ళ బావని అడిగినా, మామని అడిగినా, అత్తని అడిగినా, అందరిని అడిగినాక వాళ్ళు ఓకే అన్నాకనే నేను ఇటు ఇక పెళ్ళి చూసుకున్నట్టు ఉంటుంది, ఇది చూసుకున్నట్టు ఉంటుంది అని వచ్చాను.
హలో బాబు ఏంద్రా పోయినాక ఫోన్ చేస్తా అని చేయలేదు? అదేనే చేద్దాం అనుకున్నా కానీ వచ్చేసరికి లేట్ అయింది. ప్రిపేర్ అవుతాను, రేపే కదా నా ఇంటర్వ్యూ ఉన్నది. సరేరా, మంచిగా ఏరుకున్నావా లేదా అని ఫోన్ చేసిన. మంచిగానే వచ్చానే. తిన్నారానే? అయినా అక్క చెప్పలేదానే? నేను అక్కకు చెప్పిన అప్పుడే. అక్క చెప్పలేదు కాదురా నాకు. తిన్నారానే బాబు? తిన్నరా ఇప్పుడే. మంచిగా చదువుకో బిడ్డ. చదువుకుంటానే. నేను రేపు మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తానే ఏ విషయం అన్నది. సరే కొడుకా. సరే బాబు, ఉంటానురా. సరేనే. పడుకోపోయినావురా? 12:30 అవుతుంది. రేపు ఇంటర్వ్యూ ఉన్నదిరా, అందుకే ప్రిపేర్ అవుతానా. ఇంకొక అర్ధగంట అయిపోతుంది. ఇంత కంప్లీట్ చేసి పడుకుంటారా? సరే. చెట్టు చల్లకుండా రాత్రి గాడు దూరానికి ఇరిగి పడ్డది మండ. ఎట్లా వాళ్ళు ఇంటికి పోయి గొడ్డలు తీసుకొచ్చి అన్న కొట్టాలి ఇది. ఇక అరే పెద్దోడు ఏం చెప్తానవా? కొంచెం వర్క్ ఉన్నదమ్మా. అన్నం అయింది, మరి తింటావా? ఆకలి అవుతుంది, కొంచెం వేసుకొస్తావా? వేసుకొస్తా కానీ బాపు అయ్యగారి దగ్గర వేయచ్చుండు. రేపే మంచి రోజు ఉన్నదట. మళ్ళీ ఈ మంచి రోజులు వెళ్ళి అనుకో, శ్రావణం దాకా మంచి రోజులు లేవు. బాబురావు తాత ఏదో మాట్లాడతానని చెప్పిన. బాపురావు తాత మామతోటి మాట్లాడిండట. మామతోటి మాట్లాడినా అని చెప్పినాకనే ఇక బాబోయ్ అయ్యగారిని అడిగితే రేపు మంచిగా ఉందని చెప్పిండు. ఇక మనం మన పిల్లగాడు మన పిల్ల అని అనిపించుకోవాలి కాబట్టి మరి అటు పోవడా మనం వాళ్ళు ఇటు వచ్చుడా మామతోటి మాట్లాడితే వెళ్తుంది. మరి అవన్నీ నాకు తెలియదు కానీ వాళ్ళు వచ్చుడా మనం పోవడా అనేది సో నువ్వే మామకు క్లారిటీగా అనుకో. ఇదే ఇంటికాడున్నాడో బాయికాడున్నాడో. హలో అన్నా, చెప్పరా సుమతావా? అంత మంచిగా రారే? అంత మంచిరా, మీరందరూ మంచిగా మంచిగానే ఉన్నామే. బావా అయ్యగారి దగ్గర వేయచ్చుండు. మరి ఏమన్నాడట్రా? రేపు మంచిగా ఉన్నదని అన్నాడట. మరి మంచి రోజులు వెళితే మళ్ళీ శ్రావణం దాకా మంచి రోజులు ఇవ్వని అన్నాడు. మరి ఏమంటారు? ఇక మరి రేపు మంచి రోజు అన్నప్పుడు ఇక రేపే కార్యక్రమం కానీ దాన్ని తీయరాదురా మరి. ఈ బాపురావు మామ ఫోన్ చేసిండానే? నాకు అన్ని ముచ్చట్లు చెప్పిండు. ఇక గంతేనా? గంతేరా. బాబురావు మామతో అన్ని మాట్లాడినా, ఏ దాయకుండా కులంకుశంగా చెప్పిన. నా ఎల్లుబాటు తీరు, ఇది ఉన్నది ఇది లేదు మామ అని అంతా ఆయనకు వివరంగా చెప్పిన. సరే తీయే అన్న, ఎట్లయితే కానీ. సరే మరి ఏమంటారు? మరి మీరు ఇటు వస్తారా మేము అటు వచ్చుడా? మరి ఎట్లా? ఇక మీరు ఎట్లా అంటే అట్లనేరా. ఇక అయినా మేమే అత్తని తీసేళ్ళే. ఇక మీరు ఇటు వచ్చుడు అటు పోవుడు ఈ తిరుగుడు అంతేందిరా. నేనే నలుగురిని తీసుకొని వస్తా. సరే రారి, మరి పొద్దుగాల లేచి రారి. ఏడున్నా మరి నువ్వు ఉంటే నేనే మాట్లాడతా వదినతోటి. నేను బాయికన్నా చెల్లె, ఇంటికి పోయినాక వదినకి చెప్పి ఫోన్ మాట్లాడిస్తుంది. నాకు వదినతోటి మాట్లాడినాక నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతా. మరి రేపు పొద్దున ఏ టైం వరకు వస్తారు ఇటు? ఇక పొద్దున 9-10 వరకు వస్తాం. సరేనే అన్న. అక్కడ మన దగ్గర వాళ్ళని ఇట్లా తీసుకొని రాయి అన్న. నేను కూడా ఇక్కడ దగ్గర వాళ్ళని పిలుచుకుంటా. బాబురామ్మ కూడా వస్తాడు. సరే చెల్లె. సరే మరి ఫోన్ చేయ ఇంటికి పోయినాక నాకు. ఇంటికి పోగానే ఫోన్ మాట్లాడుతురా వదినతోటి నీకు? సరేనే అన్న. మామ ఇంటికి పోయినాక ఫోన్ చేస్తా అన్నాడు. పెళ్లి పనులు కొన్ని నువ్వు చేసేటివి ఉంటాయి, కొన్ని బాబు చేసేటివి ఉంటాయి. మరి నువ్వు లీవ్ పెట్టుకొని ఆ పనులు చేసుకోవాలరా. మరి నువ్వు ఇప్పుడే పెట్టుకోనానే మరి. అరే చెప్తానరా, మళ్ళీ టైం దగ్గరకు వచ్చినాక నాకు ఈ పని ఉన్నది ఆ పని. వాళ్ళు వచ్చి మాట్లాడుకొని అయ్యగారు ఓ డేట్ చెప్తాడు కదా, దానికంటే ముందు కొన్ని రోజులు ఉంటాయి కదా, అప్పుడు పెట్టుకుంటాను. నేను ఇప్పుడే పెట్టుకొని ఏం చేయాలి? ఏమున్నది రా, రేపు పొద్దుగాలైతే మాట్లాడే కానీ అన్నం పెట్టుకురావాలి. తింటావా? పెట్టుకున్నప్పుడు కొంచెం బాగా పెట్టి వేయండి. బాగా పెట్టే వేడి కదరా.
Excuse me, sir. Yes, please. May I come in? Please come in. Yeah, please have a seat. Thank you, sir. So, can I see your resume? Yes, sir. This is my resume. Please check it, sir. Okay, Shrikant, tell about yourself. Mm-hmm. Okay, Shrikant, do you have any idea about React.js? Yes, sir. React is a JavaScript library. Explain it in. So, Shrikant, what about your father? Sir, my father is a farmer. Okay. He is living in my village. Mm-hmm. It is located in Kamalapur, Okay. and he is doing farming. Okay, Shrikant, give me one good reason. Why should I select you? Sir, I want to support my father by taking family responsibilities. Mm-hmm. That's why I need this job, sir. I will give my best to the company. Okay. So, Shrikant, everything seems good. Okay, I will forward your details to my HR team. They will be in touch with you. Sir, Congratulations, Shrikant. You may leave now. thank you, sir. Thank you. Thank you, sir. మొత్తానికి నాకు జాబ్ వచ్చింది. ఫస్ట్ ముచ్చట మా నాన్నకి చెప్పాలి. అసలు ఆ బాయికాడ గడి కట్టలు చుట్టుకున్న చుట్టిండో లేదో. నా కొడుకు ఫోన్ చేస్తాను. బాపు, శ్రీకాంత్ చెప్పరా? ఇంటర్వ్యూకి వచ్చిందే. మరి ఏమైంది కొడుక? జాబ్ వచ్చింది బాపు. అబ్బా, మంచి వార్త చెప్పినవరా కొడుక. ఇప్పుడు నా కడుపు నిమ్మలం అయిందిరా. సంతోషం బాపు. నాకు చాలా సంతోషం అవుతుంది కొడుక. మరి ఎప్పుడు రా డ్యూటీలో చేయనవుడు? రేపు అయితే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి బాపు. రేపు పోతే ఆ డాక్యుమెంట్లు తీసుకొని నన్ను అయితే ఫస్ట్కి జాయిన్ కమ్మన్నారు. రేపే ఆఫర్ లెటర్ కూడా ఇస్తారట బాపు. రేపు అత్తమ్మ రమ్మన్నదిరా. రేపు మంచి రోజు ఉన్నదన్న, మీరు రాణిలో 5 రాణిలు తువాలు కప్పించి లగ్గం పెట్టుకుందామని అన్నదిరా. అన్నీ ఒక దిక్కే శుభవార్తలనే కదా బాపు. ఇక అన్నీ కలిసి వస్తానే బిడ్డ. ఇక మనకు మంచి రోజులు సురువు అయినాయిరా. అవును బాపు, నేను కూడా వస్తానే ఇక్కడ పనులన్నీ అయిపోయినాక. సరే బిడ్డ, నువ్వు అక్కడ పని చూసుకున్నాకనే రారా. ఇక డ్యూటీ కాడ ఏం మాట రాని ఎగురు. సరే బాపు. సరే కొడుక. జాబ్ వచ్చినట్టు అమ్మకు అక్కకు అందరికి చెప్పు బాపు. ఏ ఒకరికి ఈ ముచ్చట అమ్మకు అక్కకి చెప్పనారా? నాకు ఎంత సంబరం అవుతుందిరా. నేను బొచ్చడి మందికి చెప్తాను నేను. ఇక సరే బాపు, ఉంటానే. పైలం బిడ్డ నువ్వు. అమ్మా, నా కొడుకు అయితే నౌకరు వచ్చింది. ఇక ఏమారా బుజ్జి, నానేరా లేట్ అవుతుంది కదరా? నేను వచ్చి 20 నిమిషాలు అవుతుంది. తయారైతుండే బాపు ఇప్పుడే వచ్చిండు బయట. అసలు బాపు, ఓ బాపు, ఓ అత్తన బిడ్డ. దా ఇగో సిందోకి వచ్చిండు. యాంగి తోడుకుంటానా? బైక్ అడిపి వచ్చి లేట్ అయిందిరా తమ్మి. లేట్ అవుతుంది కదా, నేను వచ్చి 20 నిమిషాలు అవుతుంది. చూసుకుంటే పోదాం. ఒడ్డు పోతుంది కదన్న మళ్ళీ. పోదాం తమ్మి. ఎంత వెళ్ళరా? అదే నువ్వు బయటికి వెళ్ళనే వెళ్ళవేందే? అందరికి పని తీరినా దీనికి అయితే తీరది. అమ్మా ఓ అయ్యా, ఇంకా జడే ఎత్తాంది ఇది. అరే ప్రశాంత్ ఆటో మాట్లాడిన కానీ మీ చెల్లెని పిలువే కావ్యాను. అయ్యో భిక్ష పెడుతుంది ఆయనకు భిక్ష అంటది కావచ్చు, అందుకే నేను పిలువలేదయ్యా. స్వామి నాకు పొద్దున్నే కలిసిండు. స్వామి ఇళ్ళకి ఇట్లా ఊరికి పోతాను, మరి భిక్ష గుడికాడ చేయమంటే నేను గుడికాడ చేస్తా, మరదల స్వామిని తీసుకొని పో అని చెప్పిండు. నువ్వు పిలిచుడే ఇబ్బంది అవుతుంది, నీకు పిలుతురా రాదు? నీకేం ఎరకనయ్యా, నీకేం తెలియ. ఒకటి పెడతాను, నేను తాగు. చెప్పలే కావ్యా నీకు? చెప్పింది అక్క. పోదాం, ఈ బొట్టు పెట్టు. అవా ఓవా, నలుగురమే అవుతాను, నువ్వు కూడా రావు, 5గురం అవుతాము. అరే బుజ్జులో రావే. అరే నా బాబుకు మందులు రజనీ ఎత్తది, రావే నీ దండం పెడతా. నువ్వు లేని తోడు తయారు చేస్తావు. ఇగో గా చిన్నబాబు కొడుకు నువ్వు కోరిగా నువ్వు లచ్చేను రమ్మన్నావా? అరే అందరిని రమ్మని అందరి ఇళ్ళకి పోయినావా? కానీ వాళ్ళు ఏమన్నా మనం పేరంటే మా పెద్దగా చేస్తానావా అని అట్లా పోయి తువాల కప్పి ఓ ₹1,00,000 కానీ పోసి మన పిల్లగాడు అనిపించుకొని వచ్చలేరు తమ్మి. చెప్పేదిరా చెప్పాలనే చెప్పిన మా కుమారస్వామి బాబుకి చెప్పిన, ఆయన మార్కెట్కి పోయిండట. వాళ్ళ తమ్మునికి ఈరేశంకి చెప్పిన, వాళ్ళు 7 పొలం కాడికి పోయిండట.
అయినా మనం పోయేద్దాం తమ్మి. నువ్వు నా తోడు ఉన్నట్టు ఉండాలి. మా స్వామి లేనందుకు ఇక నువ్వు నా తమ్ముడు లెక్కరా. ఓకే పోంపా. ఇగో బొట్టు పెట్టు, బొట్టు పెట్టు చెప్తా నేను. బొట్టు పెట్టి బీరోల పైసలు నేను తీసుకొచ్చి బాబాయ్కి ఆ బొట్టు పెట్టుకో. పెట్టు. పిన్ని పెట్టు. ఆ బీరువాల పైసలు నైతే బిడ్డ పో నడు. వద్దంటూ గట్టినే వద్దంటూ ఉన్నాయి తమ్మునికి పట్టుకోరా తమ్మి. అది ₹1,00,000 కానీ పోసేద్దాం. మామతో ఒకటే ముచ్చట చెప్పిన 15 లక్షల రూపాయల కట్నం ఒప్పుకున్నా, 20 గుంటల భూమి ఒప్పుకున్నా, 10 తులాల బంగారం ఒప్పుకున్నా. అంటే పెళ్లి ముందుకు అన్ని ఇచ్చుడేనా? పెళ్లి ముందు అన్ని ఇస్తా అని చెప్పిన. వెళ్తే అనే ఇంటి కూడా ఖర్చుకు అటు ఇచ్చుడంటే. అందుకే ఒక పని చేయను ఇక అన్న బావతోటి 10 లక్షలు గాను లగ్గంలో ముట్ట చెప్పుదాం. ఒక 5 లక్షలు ఒక నెల దాకా ఆగువాను. నేను చెప్తే బాగా కంపల్సరీ ఉంటాడు అన్నమాట. అదొక్క పని చేయి. ఇక మనం వాడు ఎక్కువ తక్కువ మాట్లాడాల్సింది కూడా ఏం లేదు. చేస్తా. నీ బిడ్డ పెట్టు, నా బిడ్డ పెట్టు అనే లేట్ తొందరగా పోంపా. ఇక పోదాం పల్లి. బాపు ఆ బంగారం కూడా నువ్వు తక్కువ ఎత్తా కట్నం ఎక్కువ ఇస్తా అని మాట్లాడకు. బంగారం ఎక్కువ ఎత్తానే మాట్లాడు. అట్లనే అత్తమ్మకి ఉన్న బిడ్డలా 2 కొడుకులే కదా. అత్తమ్మ గుర్తుగా నాకు వసంతహారము 3 తులాలన్నా లేకపోతే 5 తులాల మందమన్నా చేయించమని నువ్వు ఒప్పి. నేను అడగనా బిడ్డ మీకంత కట్నం ఇస్తాను మరి నువ్వేం పెడతానవరా సుమత? అవన్నీ నేను అడగనారా? నువ్వెందుకు భయపడతానవరా? నువ్వు కూడా అడిగే. నేను ఏపిస్తుంది ఈ బిడ్డ అడుగుతుంది 3 తులాల వసంతహారం కావాలి నీకు, అంతే కదా. మా చెల్లెతో పెట్టిపిస్తుంది నేను. 2 తులాలు పెడతా నీకు బంగారం, నీకెందుకు బాధ? మరి ఇంకేం దావు మా దేవత చూడు. అది పెట్టినా మంచిదే పెట్టకున్నా మంచిదే, కానీ 1,00,00,000 వరాల మాట అది. ఓ బా పోతాను పంచను నవ్వుకుంటే తాగుతాం. రాలి రైట్ రాలి. గిన్నె ఆపుకో. దిగుల్లి బండి ముందర పెడతాం. అన్న అంత మంచిగానే అంత మంచిగా కాళ్ళు కడుకో. రవి నువ్వు కడుకోతాం కడుకో. అరే ఏమో ఇంత లేట్ అయింది? ఇక ఆడపిల్లలం కదా బాబు, ఎన్ని చదువుకోవాలి, కొంచెం ఆలస్యమైంది. చెల్లేది చెల్లి మీరు బట్టి కొన్ని ఇల్లవే బాగున్నామా? అంత మంచిగా బాగున్నామా? బాగున్నాగా రాజీ కూర్చుందా? బా కూర్చుందిరా. బాబురామ హాస్పిటల్ వేయండు. ఫోన్ చేయకపోయినావా? ఫోన్ చేసినా మీ అదే కానీ వస్తా అని చెప్పిండు. ఇంకా మన ఇంట్లోనేనా, ఇంకా మళ్ళీ వేరేటోళ్ళు ఎందుకు ఇక అని నేను కూడా ఎవరు చెప్పలే ఎక్కువ. మనం దగ్గర వాళ్ళమైనా ఇంకా వాళ్ళు వీళ్ళకి ఎందుకు, మనమే మాట్లాడుకున్నావు అన్నట్టుగా నేను కూడా ఎవరికి చెప్పలేక. కార్యక్రమం తొందరగా ఓడగొడతాయి. వస్తాను రాలే అమ్మ, మీరు రాలే. చీకటి కాక ముందు ఇల్లు చేరదాం బావ గట్లా. వస్తాను మా పెద్ద బాగున్నావానే? అన్న వాళ్ళని పిలువరా, అదే లేట్ అయితే లేదు ఇంకా. ఓ బాబా రైట్కి రాలే అందరూ. ఆటో తెచ్చినా కూర్చో బాబా. లోపల కూర్చున్నామే. ఎండ చల్లంగా ఉండే ఎండగొట్టలే బిడ్డ, కాసేపు ఇంట్లో పోయి కూర్చున్నా. పొద్దుపోతుంది కాదని అట్లా. ఎండ కూర్చుడిపడ్డట్టు అయింది కూర్చున్నా. రవి అన్న నేను అన్న ముచ్చాడు చెప్పరా అత్త, మీ బావ ముందట అల్లుడి ముందట చెల్లె ముందట చెప్పమంటావా? చెప్పు వాళ్ళకు ఏదన్నా కుల్ల కుల్లగా చెప్పాలా తమ్మి. అంతే బావా. అన్నేమంటాడంటే మీకు 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, 15 లక్షల రూపాయలు బాపురామ వచ్చిన రోజు మాట్లాడిన విషయం నీకు తెలుసు చెల్లె. కానీ ఒక 5 లక్షల రూపాయలు పంట మీద ఇద్దాం తమ్ముడు. ఆడపిల్ల పెళ్లి చేస్తానంటే ఎన్ని ఉంటాయిరా ఖర్చులు, ఇంటి ముంగట ఖర్చులు కూడా వెళ్ళే కాబట్టి ఒక 5 లక్షలు ఆపుదామి ఆ పంట మీద ఇద్దామని చెప్తాను. చెల్లె ఏమంటాను? సరేనా అన్న, మాట పోకుండా ఇత్త అయిపోయా. అన్న వెనక ముందేనా ఇంత తీయరా? అరే ఏందిరా రవి, అల్లుడు అనుమాన పడతాడు. బావా నువ్వు సప్పుడు ఎత్తాడు, అల్లుడు సప్పుడు ఎత్తాడు. అదేం లేదు మామ. సరే అట్లయితే చెప్పు 10 గుంటల మిత్తం
నాకెందుకు ఇబ్బంది ఉంటుంది మామ, అదేం లేదు. బావ మరి మనం పెట్టేది చెప్తాను కానీ అక్క ఏం పెడుతుందట బుజ్జికి. చెల్లె ఇప్పుడు మేము పెట్టిన 10 తులాలు బంగారం పెడతాను, మేము పెట్టిన వల్ల మీ ఇంటికి వచ్చేసి ఎరబట్టే, మరి నువ్వేం పెడతానా మా బిడ్డకు? 3 తులాల బంగారం పెడతా తీయ. 3 తులాలకి ఏమొస్తాను చెల్లె? సరే తీయ 5 తులాలు పెడుతుంది నా కోడలికేనే. ఏం అడుగుతలేవేంది అక్క? నేనేమనాలిగా గంత కట్నం ఇచ్చిన కాడ ఆమె అనాలి, నా కూడా ఇంటి ముందర ఉంటుంది కాబట్టి నేను పెట్టుకుంటాను, ఆమెకు ఉండాలి. నేనేమంటారా? కారు బండో చైన్ ఉంటే చెప్పు, ఇప్పుడే చెప్పాలి. మళ్ళీ తర్వాత అనుకున్న కంటే 10 రూపాయలు ఎక్కువ ఎత్తామే. నువ్వు ఎందుకు తొందర పెడతాను? బండి లగ్గంలో పెడతా, చైన్ ఎత్తా, రింగ్ పెడతా అని చెప్పిన, అవి తప్పేది ఏం లేదు. నువ్వు అసలే అనుమాన పడకు. నీకేమన్నా అనుమానం ఉంటే చెప్పు, నేను ఏ తిప్పల పడి లగ్గంలో పోయామంటే ఆయన 5 లక్షలు. మరి ఏమన్నా తిప్పలు పడతా భయపడతాను అని లేదు మామ, నాదేం లేదు కానీ సరే ఓకే. మరి కార్యక్రమంగా ఇద్దాం, లేచి కార్యక్రమం కడుక్కో. వాళ్ళని పిలుస్తారు వాళ్ళని ఇంకేమో మరి లేట్ అయితే లేదా మళ్ళా? రాయ్యా కూర్చో, మధ్యలో కూర్చో. నువ్వు కూడా అట్లా కూర్చో, అరవింద్ అమ్మ కాడు కూర్చో. పెట్టరాదు మరి, బొట్టు పెట్టి తువాలు కప్పరాదు. అన్నగా తువాలు వేసుకోరా? అదే తువాలి ఇక రుమాలు చుట్టుకో. రుమాలే చుట్టుకుంటా. ఇటీ తమ్మి పైసలు అన్నయ్య. ఇగో అయ్యా, ఇక అన్నకు పెట్టు. నువ్వు చెల్లెకి పెట్టు. పెడతాను. ఇక కాళ్ళు పట్టుకో, అయ్యి కాళ్ళు పెట్టుకో. అయ్యో ఇగో అయ్యా నువ్వు అదమ్మా అదే ఈ గట్లుంటుందా అనే? అరే నువ్వే నువ్వు లైన్ గా రారా? అదే ఇంకేంది రావే చిన్న కూడా మొక్కలు తమ్ముడు అరే వద్దు పో, నువ్వు కూడా దండం పెట్టిరా. కావ్య నువ్వు పట్టుకోకుండా స్వామి ఉన్నాడు కాదు, అత్తి నువ్వు మొక్కుకుంటే ఏం కత్తి అట్లా చేతులు అనుకో. బావా నువ్వు ఒక్కరే తింటాను, మరి మా అనగా స్వీట్ పెట్టి రాదా? ఏవయ్యా చెల్లె తీసుకుపోయి అవి దేవుని దగ్గర పెట్టి దేవునికి దండం పెట్టి పోరా. ఫస్ట్ లేరు ఫస్ట్ లేని తుమ్మదు లేవరా అదయ్య అల్లుడు. ఇక పట్టులే మీ ఇద్దరికి స్వీట్ పెట్టు. మా అన్నకు బుత్త అంతది పెడితే మీకు ఒక్కొక్కటి సంతం పెట్టబట్టే. మా దాంట్లో మీ సగం ఇస్తా పట్టు మీకు. అక్కడ పెట్టి దండం పెట్టరా. ఇట్లా ఇట్లా మొత్తం ఇదొకటే అక్క పొద్దు పోతాండి. కడుకో ఇక్కడ బుద్ధి చూస్తానే వచ్చిన ఇప్పుడే తిన్నా కాదే.
మా తమ్మునికి అయితే వాళ్ళకి పోయిపో. ఇగో నువ్వు తాగుతామి. నువ్వు తాగన్నా? నేను తాగు ఇప్పుడే తిన్నా. నేను తినలేదానే? కొంచెం తాగే అన్న. ఏ రామా బా నీ థమ్స్అప్ అనేది మనం తెప్పిస్తామన్నా. పెళ్ళప్పుడు ఫుల్ ఉంటుంది. డ్యాన్స్ చేయాలా? డీజే డ్యాన్స్ తాగుతాం. శ్రీకాంత్ గారిని కూడా రమ్మంటే అయిపో కదనే అన్న. వాడు కూడా రావాలని నాకు ఉండదా చెల్లె? కాకపోతే వానికి ఏదో నౌకరిది కాల్ లెటర్ వచ్చిందట, రేపు పొద్దున ఇస్తారట, ఏదో సబ్ టికెట్లు ఇట్లా అన్నీ ఇవ్వాలన్నట. ఆడ వచ్చే నెల ఫస్ట్కు డ్యూటీ ఎక్కుడేనట. ఇక తొలుత వచ్చింది, నేను ఎందుకు కాదనలే. బాబు అయినా ఇలా పోయిన రోజు మీరు ఏమైనా ఎంగేజ్మెంట్ చేస్తానారే, 4 పోయి కప్పిరాపురాదులే, నేను లేకున్నా ఉన్నట్టేనే అని మంచిగా సమాధానం చెప్పి తోలిండు. ఇక లగ్గంలో చూడాలి, నా కొడుకు లేకుండా లగ్గం చేస్తానా? వాడు అంగరంగ వైభవంగా చేస్తాడు. వాళ్ళ అక్క పెళ్ళి అంటే ఎంత సంబరపడతాడో. వాడు ఇన్ని రోజులు నౌకరి కోసం ఎంత కష్టపడి ఎరికైనా చెల్లె. చిన్నది వచ్చినా చితికి తెచ్చినా చేయ బాబు, నాకు పెద్దది రావాలి, ఆయమన్న నౌకరు అయితేనే చేస్తానే అన్నాడు. ఓ అది గోసపడ్డాడు నౌకరి కోసం చెల్లె. ఇవాళ వాని కళ నెరవేరుతుంది రా తమ్మి. అవునన్నా, నాకైతే మస్తు నిండు ఉన్నది రా ఇవాళ. నా కొడుకు ప్రయోజకుడు అయితే అన్నట్టు నాకు అంతకన్నా కావాల్సిందేంద్రా చెల్లె. అల్లుడు అడుగు పెట్టిండు, మా వరకు నౌకరు వచ్చింది. అబ్బా మంచిగా చెప్పినవరా నువ్వు. అయితే ఇదైతే నిజం చెల్లె, నాకు సంబరం అవుతుంది ఇప్పుడు. అవ్వా బాగా పొద్దుపోతుంది. అయ్యో జనం వచ్చే పొలగాడు ఉండే ఇంటికాడ. ఉంటావా 2 రోజులు మరి? నేను ఉంటా. ఇంటికాడ కట్టుకుంటాను ఉంటే వాళ్ళిద్దరు లేరా మాకు చూసుకుంటారు. బా మరి వేస్తాం. రైట్ పోయిరా చెల్లె. నువ్వు ఉంటావా పోతే మరి ఉంటా అంటే కదా. సరే చేరుకున్నాక ఫోన్ చేయరు అన్న. మెల్లగోరి అన్న మెల్లగోరి.